ఈ మధ్య మీడియా కూడా ఏదో ఒక పార్టీకి వంతపాడుతోంది. కొన్ని పార్టీలకు పూర్తిగా మీడియాలు దాసోహం అయిపోయినాయి. ఇటువంటి నేపథ్యంలో నాయకులు కూడా ఆ మీడియాలనే టార్గెట్ చేస్తున్నారు. ఆ మీడియాల మీదే సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూడండి, అప్పటి వరకు మొన్నటి వరకు ఏమన్నారు, ఈనాడుని, ఆంధ్రజ్యోతిని, ఏబిఎన్ని, టీవీ5ని వీటినే తిడుతూ ఉండేవారు. దుష్ట చతిష్టయం అనే పేరుతో ఎప్పటికప్పుడు టార్గెట్ చేసేవారు ఎన్నికలకు ముందు. ఓకే, అది మరి ప్రజలు యాక్సెప్ట్ చేయగలిగా లేదనేది పక్కన పెడితే అది వర్కౌట్ అవ్వలేదు. ఆయన ఓటమి పాలయ్యారు. నారా లోకేష్ గారు కూడా ఎక్కడైనా ఇప్పుడు మాట్లాడుతుంటే చూస్తూ ఉంటారు. ఏది సాక్షి వచ్చిందా, మొన్న ఏదో టీవీ9 గురించి కూడా ఏది టీవీ9 వచ్చిందా, ఈ టీవీ9లోనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి సెల్ ఫోన్ లేదని. ఇంకా ఆయన వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఎలా మాట్లాడతారు. ఇలాగా అంటే మీ ప్రత్యర్థి మీద విమర్శలు చేయండి, తప్పేం లేదు. ఆ నాయకుల్ని మీరు తిట్టుకోండి, కామెంట్ చేసుకోండి, అది మీడియా చూపిస్తుంది, మీరు అన్నదే చూపిస్తుంది, తప్పేం లేదు. మళ్ళీ మధ్యలో ఆ మీడియాలో విమర్శించడం ఎందుకు? అప్పుడు ఆయన చేసింది తప్పే జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు నారా లోకేష్ గారు చేస్తున్నది కూడా తప్పే. అంటే మధ్యలో మీడియాతో గేమ్స్ ఎందుకు, మీడియాతో ఆటలు ఎందుకు, మీడియాని ఎందుకు వక్రీకరించడం, మీడియాని ఎందుకు తిట్టడం, మీడియా మీద ఎందుకు సెటైర్లు వేయడం. కొన్ని చోట్ల అయితే కొన్ని ఛానల్స్ అసలు ఆఫ్లైన్లో దగ్గరికి రానివారంట. వాళ్ళు ఉంటే వాళ్ళని ఆ పార్టీలే వాళ్ళని చేస్తున్నాయి. ఒక రకంగా వాళ్ళ లోపలికి రావద్దంటున్నాయి. ఇంతకుముందు మీడియా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రెస్ మీట్లు మీడియా బాయ్కట్ చేసేది. కానీ ఇప్పుడు వీళ్ళు కొన్ని ఛానల్స్ని వీళ్ళే బహిష్కరిస్తున్నారు. అసలు రావడానికి లేదు, మీకు నో ఎంట్రీ అనేది. అసలు మీడియా అనేది అలా అనుకుంటే మరి ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈటీవీ వీళ్ళందరూ కంప్లీట్గా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారని ఎవరికి తెలియదా? అలాగే జనసేన 1-2 అనుకూల ఛానల్స్ ఉన్నాయి. వైసీపీకి అలాగే సాక్షి ఉందనుకోండి, అది వేరే విషయం, ఆయన సొంతంగా పెట్టేసుకున్నారు. ఇంకా వీళ్ళకి లాగా కాదు. ఇంకా ఇలా ఉన్నప్పుడు మళ్ళీ ఒకళ్ళు సెటైర్లు వేసుకుంటే రేపు పొద్దున్న వీళ్ళు వేస్తారు, వీళ్ళ మీద వాళ్ళే వేస్తారు. ఎందుకు ఈ మీడియా అనవసర కామెంట్లు, మరి మధ్యలో ప్రజల్లో చులకనవడం కాకపోతే అనే చర్చ అయితే సోషల్ మీడియాలో నడుస్తోంది.